ఈ నెల 17న శక్తివంతమైన సూర్యగ్రహణం. ఈ 4 రాశుల వారికి కీడు జరగబోతోంది. వీరిని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఈ సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ గ్రహణం ఏర్పడిన రోజే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. ఇది చాలా అరుదైన కలయిక కావటం వల్ల దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. గ్రహణం అనగానే మనందరిలో ఒక తెలియని భయము, ఆందోళన మొదలవుతాయి. ఎందుకంటే గ్రహణాలు మన జీవితాలలో ఆకస్మిక మార్పులను తీసుకువస్తాయి. ముఖ్యంగా సూర్యగ్రహణం మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుడు మనలోని ఆత్మవిశ్వాసానికి, తండ్రికి, అధికారం మరియు ఆరోగ్యానికి కారకుడు. అలాంటిది సూర్యుడిపై రాహువు లేదా కేతువు నీడ పడినప్పుడు, అంటే గ్రహణం ఏర్పడినప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నెల 17న మాఘమాసం మంగళవారం బహుళ అమావాస్య తిథి నాడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈరోజు వచ్చేటటువంటి సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణం అనే పేరుతో పిలుస్తాము. అలానే దీనికి ఉన్న మరొక పేరు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని 96% వరకు కప్పుతాడు. ఆకాశంలో అద్భుతమైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. అంటే సూర్యుడు అగ్నివలయం లాగా కనిపిస్తాడు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మొత్తం ఈవెంట్ సుమారు 2 నిమిషాల 20 సెకండ్ల పాటు కనిపిస్తుంది. ఇది కుంభరాశిలో జరుగుతూ ఉండటం వల్ల ఈ రాశితో పాటు దానిపై దృష్టి సారిస్తున్న ఇతర రాశులపైన దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం గ్రహణం రోజుతోనే ముగిసిపోదు. దాని ప్రభావం రాబోయే 41 రోజుల పాటు మన జీవితాలపై ఉంటుంది. అందుకే ఈ సమయంలో మనం తీసుకునే ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం చాలా కీలకం. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తున్న 4 రాశుల వారు రాబోయే రోజుల్లో కంటి మీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. వారు అడుగడుగున అప్రమత్తంగా లేకపోతే ఊహించని కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ గ్రహణ గోచారం ప్రకారం మొత్తం 12 రాశులలో ఒక 4 రాశుల వారు రాబోయే 41 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ 4 రాశులు ఏవి, వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటి నుండి ఎలా బయటపడాలి అనే విషయాలు ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాము. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయటం వల్ల మీరు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోలేకపోతారు. కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. సామాన్యంగా గ్రహణం ఏర్పడినప్పుడు అది ఏ రాశిలో సంభవిస్తుందో ఆ రాశి నుండి లెక్కించినప్పుడు 1, 4, 8, 12 స్థానాలలో ఉన్న వారికి అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ గ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ఏర్పడుతున్నందున ఆ రాశిని కేంద్రంగా చేసుకొని చూస్తే కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ గ్రహాల గమనం మరియు విశ్వవ్యాప్తంగా కలిగే శక్తి మార్పుల వల్ల దీని ప్రభావం మనుషులపై ఖచ్చితంగా ఉంటుంది. శాస్త్రం ప్రకారం గ్రహణం ఎక్కడ కనిపించినా కనిపించకపోయినా భూమిపై ఉండే జీవుల జాతక చక్రాలలో గ్రహాల సంచారం మారదు. కాబట్టి ముఖ్యంగా 4 రాశుల వారు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ సూర్యగ్రహణం వల్ల కష్టాలు అనుభవించబోతున్న మొదటి రాశి కుంభరాశి. ఎందుకంటే ఈ ఖగోళ సంఘటన మీ సొంత రాశిలో శతభిష నక్షత్రంలో జరుగుతుంది. జాతక చక్రం ప్రకారం జన్మరాశిలో గ్రహణం సంభవించటం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక ఉనికిని, ఆరోగ్యాన్ని మరియు ఆలోచన శక్తిని సవాలు చేస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ప్రభావం వల్ల కలిగే మొదటి నష్టం ఏమిటంటే వారి నిర్ణయ సామర్థ్యం పూర్తిగా దెబ్బతింటుంది. మీరు ఎంతో తెలివైన వారైనప్పటికీ ఈ సమయంలో అతి సామాన్యమైన విషయాల్లో కూడా తడబడతారు. వృత్తిపరంగా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం లేదా భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ధన నష్టంతో పాటు మానసిక వేదన కూడా తప్పదు. మొదటి స్థానంలో గ్రహణం వల్ల మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన చిరాకు, అసహనం చోటు చేసుకుంటూ ఉంటాయి. దీనివల్ల మీ తోటి వారితో, ముఖ్యంగా భాగస్వామితో అనవసరమైన గొడవలు జరిగి సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. సమాజంలో మీకు ఉన్న గౌరవ మర్యాదలకు చిన్నపాటి భంగం కలగవచ్చు. మీరు చెయ్యని తప్పుకు నిందలు పడాల్సి రావటం లేదా మీ మాటలను ఇతరులు వక్రీకరించడం వంటివి జరుగుతూ ఉంటాయి.
ఆరోగ్యపరంగా చూస్తే సూర్యుడు తలకు అధిపతి కాబట్టి విపరీతమైన ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి, కంటి సమస్యలు మరియు రక్తపోటు హెచ్చు తగ్గులు మిమ్మల్ని వేధిస్తాయి. మీ రాశికి 2వ ఇంట్లో శని సంచరిస్తూ ఉండటం వల్ల గ్రహణ ప్రభావంతోటే మీ ఆర్థిక స్థితి కూడా అస్థిరపరుస్తుంది. అప్పులు ఇవ్వటము లేదా తీసుకోవటం ఈ సమయంలో అస్సలు చేయకూడదు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి మరియు నష్టాలను తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. మొదటిగా ఈ 41 రోజుల పాటు మీరు మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉన్నట్లుగా ఉండటం శ్రేయస్కరం. అంటే అనవసరమైనంత వరకే మాట్లాడడము మరియు వివాదాస్పద విషయాల్లో జోక్యం చేసుకోకపోవటం వల్ల సగం సమస్యలు తొలగిపోతాయి. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు మీ ఇంట్లోని పెద్దల సలహా లేదా ఆత్మీయుల అభిప్రాయం తీసుకోవటం మంచిది. ఎందుకంటే మీ సొంత బుద్ధి ప్రస్తుతం గందరగోళంలో ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. నూనె వస్తువులు, మసాలాలు తగ్గించి సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయటం లేదా ఆదిత్య హృదయం పఠించటం వల్ల సూర్యుడి నుండి వచ్చే ప్రతికూల శక్తిని తగ్గించుకునే మానసిక బలం మీకు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో గుడ్డిగా ఎవరినీ నమ్మకండి. ముఖ్యంగా కీలకమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు 2 సార్లు చదువుకోవటం ఉత్తమం. గ్రహణ కాలంలో మరియు ఆ తర్వాతి రోజుల్లో దాన ధర్మాలు చేయటం వల్ల గ్రహదోష తీవ్రత తగ్గుతుంది. ముఖ్యంగా పేదవారికి లేదా విద్యార్థులకు సహాయం చేయటం వల్ల మీ రాశి అధిపతి అయిన శనిదేవుడి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. సామాజికంగా మీరు ఎంత తక్కువ కనిపిస్తే అంటే పార్టీలు, వేడుకలకు దూరంగా ఉండి మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల శత్రువుల నుంచి తప్పించుకోవచ్చు. ఈ కాలంలో కొత్త పరిచయాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఏకాగ్రత లోపించటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ 41 రోజుల కాలాన్ని ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో గడపగలిగితే గ్రహణ ప్రభావం వల్ల కలిగే నష్టాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే కాకుండా రాబోయే మంచి కాలానికి మానసికంగా సిద్ధపడగలరు. కుంభరాశి వారు ఈ గండం నుండి కొండెక్కడానికి పరమశివుణ్ణి ఆశ్రయించటం ఏకైక మార్గం. గ్రహణ సమయం నుండి 41 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఆతిథ్య హృదయం పఠించటం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభించి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి నన్నలువులతో కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేయాలి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని నిత్యము 108 సార్లు జపించండి. ఈ కాలంలో ఎవరికీ అప్పులు ఇవ్వకండి. శనివారం నాడు పేదలకు నల్లని వస్త్రాలు లేదా చెప్పులు దానం చేయటం వల్ల ప్రతికూలత తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు, కుంభరాశి వారైతే గ్రహణ సమయంలో బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. నువ్వుల నూనెతో ఇంట్లో నిత్యం దీపారాధన చేయటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది. ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన 2వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సూర్యగ్రహణం మీ రాశి నుండి 4వ స్థానంలో ఏర్పడబోతోంది. 4వ స్థానాన్ని సుఖస్థానము, మాతృస్థానం అని పిలుస్తారు. ఈ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో మానసిక ప్రశాంతత లోపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా మనశ్శాంతిని ఇచ్చే ఇల్లు ఈ సమయంలో అశాంతికి నిలయంగా మారవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన తగాదాలు, చిన్నపాటి విషయాలకే వాగ్వాదాలు చోటు చేసుకోవటం వల్ల ఇంట్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించటం చాలా ముఖ్యం. ఆమెకు పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉన్నందున వైద్య పరీక్షలు చేయించటం శ్రేయస్కరం. మీరు వృత్తిపరంగా ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ దానికి తగిన గుర్తింపు లభించకపోవటం మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. తోటి ఉద్యోగులు లేదా పై అధికారులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మీ శ్రమను విస్మరించడం వంటివి జరగవచ్చు. దీనివల్ల కార్యాలయంలో పని వాతావరణం మీకు ప్రతికూలంగా మారవచ్చు. అధికారుల వేధింపులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సహనంతో వ్యవహరించడం ఉత్తమం. ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే ఆస్తి సంబంధిత వివాదాలు మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి. భూమి లేదా ఇంటికి సంబంధించిన తగాదాలు కోర్టు మెట్లు ఎక్కించే వరకు వెళ్ళవచ్చు. మీరు నివసిస్తున్న ఇంటి విషయంలో కూడా ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. ఇంటి వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించటం లేదా అనివార్య కారణాల వల్ల ఉన్నట్టుండి ఇల్లు మారాల్సిన పరిస్థితులు రావచ్చు. రవాణా మరియు వాహనాల విషయంలో కూడా వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీ వాహనాలు తరచుగా
మొరాయించటం లేదా ఊహించని విధంగా భారీ ఖర్చులతో కూడిన రిపేర్లు రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. మీ రాశి అధిపతి కుజుడు కావటం వల్ల గ్రహణ ప్రభావం నేరుగా మీ స్వభావం మీద పడుతుంది. కుజుడు అగ్నితత్వానికి, ఆవేశానికి కారకుడు. దీనివల్ల ఈ సమయంలో మీలో కోపం, చిరాకు కట్టలు తెంచుకుంటూ ఉంటాయి. చిన్న విషయానికే తీవ్రంగా ప్రతిస్పందించటం వల్ల మీ ఆత్మీయులను, ప్రాణ స్నేహితులను దూరం చేసుకునే ప్రమాదం ఉంది. మాట జారటం వల్ల సంబంధాలు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉండటం లేదా ఆవేశాన్ని నియంత్రించుకోవటం ఈ సమయంలో మీకు రక్షగా నిలుస్తుంది. ముఖ్యంగా రక్త సంబంధీకులతో ఆస్తి వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి వాదన పెద్ద వివాదానికి దారితీసి బంధుత్వాలు విడిపోయేలాగా చేస్తుంది. సమాజంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించేలాగా ఇతరులు ప్రవర్తించవచ్చు. కానీ మీరు ప్రతిదానికి స్పందించకుండా సంయమనం పాటించడం అవసరం. ఈ గ్రహణ దోష నివారణకు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కుజుని ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపు రంగు వస్తువులను దానం చేయటం లేదా ఈ సమయంలో సాత్విక ఆహారాన్ని తీసుకోవటం ద్వారా గ్రహణ ప్రతికూలతలను కొంతవరకు అధిగమించవచ్చు. మొత్తం మీద ఈ కాలం వృశ్చిక రాశి వారికి ఒక పరీక్షా సమయం వంటిది. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయటం ఉత్తమం. వృశ్చిక రాశి వారు సుఖశాంతుల కోసం లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. ప్రతిరోజు నరసింహ కరవంబ స్తోత్రం పఠించడం వల్ల శత్రుబాధలు మరియు ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. గ్రహణం తర్వాత ఎర్రటి కందిపప్పు లేదా బెల్లం దానం చేయటం మంచిది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని 6 ప్రదక్షిణలు చేయండి. మీ తల్లిగారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవటం వల్ల 4వ స్థాన దోషం తగ్గుతుంది. ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టి నిత్యం దీపారాధన చేయండి. ఓం రాహవే నమః అనే మంత్రాన్ని సాయంత్రం వేళల్లో జపించటం వల్ల గ్రహదోష తీవ్రత తగ్గుతుంది. బయటికి వెళ్ళేటప్పుడు నుదుట కుంకుమ ధరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణ లభిస్తుంది. ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సూర్యగ్రహణం మీ రాశి నుండి 8వ స్థానంలో సంభవిస్తోంది. సాధారణంగా రాశి చక్రంలో 8వ స్థానాన్ని మృత్యు స్థానంగా, ఆయుష్ను మరియు ఊహించని మార్పులను సూచించే స్థానంగా పరిగణిస్తారు. 8వ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మృత్యు, తుల్య కష్టాలు లేదా జీవితాన్ని అతలాకుతలం చేసే అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ గ్రహణం సంభవించిన నాటి నుండి సుమారు 41 రోజుల పాటు మీరు అడుగడుగున నిప్పుల మీద నడుస్తూ ఉన్నట్లుగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. రోడ్డు ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు ఏమరపాటు పనికిరాదు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవటం లేదా రాత్రివేళ ప్రయాణాలను నివారించటం శ్రేయస్కరం. మీ అజాగ్రత్త వల్ల ఇతరులకు ఇబ్బంది కలగటమే కాకుండా మీరు శారీరక గాయాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఆర్థిక కోణంలో చూస్తే ఈ సమయం మీ సహనానికి పరీక్షాకాలం అని చెప్పవచ్చు. ధన ప్రవాహం ఆగిపోవటమే కాకుండా ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాకపోవటం, భాగస్వాములతో గొడవలు రావటం వంటివి జరగవచ్చు. పొదుపు చేసిన సొమ్ము కూడా ఆకస్మిక అవసరాల నిమిత్తం ఖర్చయిపోతుంది. ఈ సమయంలో ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు. అలాగే హామీ సంతకాలు పెట్టడం వంటి పనులకు దూరంగా ఉండాలి. కుటుంబ జీవితంలో కూడా ఈ గ్రహణ ప్రభావం ప్రతికూలంగానే ఉంటుంది. మీ మాట తీరు ఈ సమయంలో కరుకుగా మారే అవకాశం ఉంది. మీ నోటి నుండి వచ్చే ఒక్క అసందర్భ మాట కుటుంబంలో చిచ్చు పెట్టవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు చిలికి గాలివానలా మారి తీవ్ర విభేదాలకు దారితీయవచ్చు. మీ వెనుక మీకే తెలియకుండా గోతులు తీసే శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉన్నందున మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ఆరోగ్యపరంగా కూడా మీరు రాజీ పడకూడదు. 8వ స్థాన గ్రహణం జీర్ణ సంబంధిత సమస్యలను లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలను ప్రేరేపిస్తుంది. కడుపుకు సంబంధించిన శస్త్రచికిత్సలు లేదా ఆపరేషన్లను
అవసరమయ్యే పరిస్థితులు తలెత్తవచ్చు. స్వల్ప అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. మీ రాశి అధిపతి చంద్రుడు కావటం వల్ల గ్రహాల ప్రభావం మీ మనస్సుపై నేరుగా ఉంటుంది. దీనివల్ల మానసికంగా మీరు చాలా బలహీనపడతారు. చిన్నపాటి అసౌకర్యానికే అతిగా స్పందించడం, ఒంటరిగా కూర్చొని ఏడవటం లేదా భవిష్యత్తు గురించి విపరీతమైన ఆందోళన చెందటం వంటివి మిమ్మల్ని వేధిస్తాయి. నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని చుట్టుముట్టి పని మీద ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అయోమయానికి లోనవుతారు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను ఈ సమయంలో తీసుకోకపోవటమే మంచిది. కర్కాటక రాశివారు అష్టమ దోష నివారణకు దుర్గాదేవిని ఆరాధించాలి. ప్రతిరోజు దుర్గా సప్తశతి లేదా దేవి ఖడ్గమాల పఠించటం వల్ల మీకు రక్షణ కవచం ఏర్పడుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత తెల్లని వస్తువులు అనగా పాలు, పెరుగు లేదా బియ్యం పేదలకు దానం చేయాలి. గ్రహణ ప్రభావం ఉన్న 41 రోజులు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించటం వల్ల ప్రమాద గండాల నుండి తప్పించుకోవచ్చు. కుదిరితే వెండి వస్తువులను దగ్గర ఉంచుకోవటం లేదా వెండి గ్లాసులో నీరు త్రాగటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓం దుం దుర్గాయే నమః అనే మంత్రాన్ని నిత్యం స్మరించండి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకుండా భగవన్నామ స్మరణలో గడపటం వల్ల మీ జాతక దోషాలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన 4వ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ సూర్యగ్రహణం 12వ స్థానంలో సంభవిస్తుంది. సాధారణంగా 12వ ఇల్లు ఖర్చులు, నష్టాలు, విదేశీ వ్యవహారాలు మరియు మోక్షాన్ని సూచిస్తుంది. ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. మీరు ఎంత పొదుపు చేయాలని భావించినప్పటికీ ఊహించని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆసుపత్రి ఖర్చులు, కోర్టు జరినామాలు లేదా పాత అప్పులు తీర్చడం వంటి వాటి కోసం మీ కష్టార్జితం ఖర్చయిపోతుంది. ఈ 41 రోజుల వ్యవధిలో మీరు చేసే ఏ చిన్న పొరపాటైనా భారీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. కాబట్టి ఎక్కడా పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయటం కానీ అస్సలు చేయకూడదు. ఈ సమయంలో మీరు కుదుర్చుకునే ఒప్పందాలు భవిష్యత్తులో మిమ్మల్ని న్యాయపరమైన చిక్కుల్లోనికి నెట్టే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న మీనరాశి వారు ఈ కాలంలో తీవ్రమైన ఆటంకాలను ఎదుర్కోవలసి రావచ్చు. వీసా తిరస్కరణకు గురి కావటం లేదా ప్రయాణ పత్రాల్లో సాంకేతిక లోపాల వల్ల విమానాశ్రయాల్లో ఇబ్బందులు పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు మీ సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తాయి. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్ళకపోవటమే మంచిది. ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. దృష్టి మందగించటం లేదా కళ్ళ కలక వంటి ఇబ్బందులు రావచ్చు. దీనితో పాటు తీవ్రమైన నిద్రలేమి సమస్య మిమ్మల్ని వేధిస్తుంది. మనసులో ఏదో తెలియని భయము, ఆందోళన వల్ల రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, తద్వారా పగటిపూట మీ పనితీరు దెబ్బతినటం వంటివి జరుగుతూ ఉంటాయి. సరైన నిద్ర లేకపోవటం వల్ల మీలో చిరాకు పెరిగి కార్యాలయంలో సహోద్యోగులతో వాగ్వాదాలకు దారితీయవచ్చు. ఈ సమయంలో మీరు మానసికంగా చాలా ఏకాకిగా భావిస్తూ ఉంటారు. చుట్టూ జనం ఉన్నప్పటికీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావన మీలో బలంగా ఉంటుంది. దీనివల్ల సమాజానికి దూరంగా గడపాలని, ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఒంటరితనం మిమ్మల్ని చెడు అలవాట్ల వైపు లేదా వ్యసనాల వైపు మళ్లించే ప్రమాదం ఉంది. స్నేహితుల ఎంపికలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారు ఈ కాలంలో మీ జీవితంలోనికి ప్రవేశించవచ్చు. కోర్టు కేసులు లేదా జైలు సంబంధిత సమస్యలతో ఇప్పటికే సతమతమవుతున్న వారికి ఈ సమయం మరింత క్లిష్టంగా ఉంటుంది. తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉన్నందున లాయర్లతో సంప్రదింపులు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కొత్తగా అప్పులు తీసుకోవడానికి ప్రయత్నించడం ఈ సమయంలో అస్సలు మంచిది కాదు. ఇప్పుడు తీసుకునే అప్పు మిమ్మల్ని తీరని ఊబిలోనికి నెట్టి మానసిక ప్రశాంతతను పూర్తిగా హరించి వేస్తుంది. మీనరాశి వారు ఈ సమస్యల నుండి బయటపడడానికి దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. గురువారం నాడు శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి. పక్షులకు ఆహారం వేయటం మరియు మూగ జీవాలకు మీరు పెట్టడం వల్ల 12వ స్థాన దోషం తొలగిపోతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలు కడుక్కుని భగవంతుణ్ణి స్మరిస్తూ నిద్రపోవటం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని జపించండి. గ్రహణం తర్వాత సమీపంలోని దేవాలయానికి వెళ్ళి గంధము లేదా పసుపు సమర్పించండి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వల్ల మీ మనసు అదుపులో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రాసుల వారు అంటే కుంభ, వృచ్చిక, కర్కాటక, మీనరాశుల వారు వచ్చే 41 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించండి, శుభ ఫలితాలను పొందండి.